ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సస్పెండ్ అయ్యాక కూడా పోలీస్ యూనిఫామ్లో రావటం మంచిదైంది. లేదంటే సివిల్ డ్రెస్లో ఎందుకొచ్చారు ఏంటి అని ఆరాలు తీసి సస్పెండ్ అయ్యానని తెలిసిపోతే నా మీద చీటింగ్ కేసు పెట్టినా పెట్టొచ్చు. ఎక్కడికమ్మా? దిండ్లు దుప్పట్లు అమ్ముకోవడానికి వెళ్తున్నారులే బావా. నువ్వు నోరు మూసుకుంటావా? లేకపోతే ఏంటి బావా, రాత్రిపూట దిండ్లు దుప్పట్లు తీసుకెళ్లేది బజ్జోడానికి కాకపోతే సావిత్రమ్మ టిఫిన్ సెంటర్లో బజ్జీలు అమ్ముకోవడానికా? నువ్వు మాట్లాడొద్దు అన్నానా? మా చెల్లెలు చెప్తారు. మేము బయటే పడుకుంటామన్నయ్య. బయట చలిగా ఉంది కదా, అయినా మీరెందుకు బయట పడుకోవడం? చలిగా ఉందనే. అదేంటమ్మా, చలిగా ఉంటే ఇంట్లో పడుకుంటారు గాని బయటే పడుకుంటామంటారేంటి? ఈ చలి పూలే గిలిగిలి పెట్టిస్తుందంట కదా అన్నయ్య. నాకు అర్థం కాలేదమ్మా. అదేంటి వదినా, నువ్వు చెప్తే మాకు అర్థమైంది, మా అన్నయ్యకి అర్థం కాలేదు. హేయ్, ఇదంతా నీ ప్లానేనా? పడుకోవడానికి కూడా ప్లాన్ ఉంటుందా బావా? మరి వాళ్ళ ఇంట్లో పడుకోకుండా బయటికి వెళ్ళి ఎందుకు పడుకుంటారు? అది వాళ్ళ ఇష్టం. వయసులో ఉన్న ఆడపిల్లలు విశాలమైన ప్రపంచాన్ని చూస్తూ కళ్ళు మూసి కలలు కనాలనుకుంటారు. అంతేకాని ఈ ఇరికి ఇంట్లో అటు ఇటు దొరలడానికి వీళ్ళు లేకుండా ఎందుకు పడుకుంటారు? ఇది ఇరుకిల్లా? నీ నడుమంత పెద్దగా ఉంది. హా, నువ్వు నా నడుం చూసావు కదా? ఆ, నేనేదో పొరపాటుగా అన్నాను. ఈ మధ్య ఎంత తగ్గాననుకున్నావు? అప్పుడంటే ఇంత తినేదాన్ని, ఇప్పుడు చాలా తక్కువ తింటున్నాను. అవునవును, మధ్యాహ్నం చూశాను కదా, మా చెల్లెళ్ళు 2 ముద్దలు తింటే నువ్వు 4 ముద్దలు తిన్నావు. ఎప్పుడు మీ చెల్లెళ్ళు ఎంత తింటారు, నేనెంత తింటాను, ఇదే ఆలోచన ఉంటుంది తప్ప వేరే ఆలోచన ఉండదా నీకు? మొదలెట్టారా? మేం బయటకెళ్ళి పడుకుంటే నువ్వు సంతోషంగా ఇంట్లో పడుకుంటావనుకుంటే ఈ గొడవేంటి? అవును కదూ. సరే సరే, వెళ్ళండి వెళ్ళండి. మీరు బయటకు వెళ్తే తనెందుకు సంతోషపడుతుందమ్మా? అవసరం అలాంటిది. బయట చలి పెరిగే కొద్దీ వేడి కావాలనిపిస్తుందంట. ఇది నేనే చెప్పాను. నువ్వేం చెప్తున్నావో వాళ్ళకేం అర్థమవుతుందో అర్థం కావట్లేదు. అనవసరంగా చిన్నపిల్లల బుర్రలు పాడు చేస్తున్నావు. వాళ్ళు చిన్నపిల్లలా? ఆహాహా, ఆహా, వాళ్ళు మహాముదుర్లు. ఆడపిల్లలు అమాయకంగా కనిపిస్తారు కానీ మగాళ్ల కన్నా అడ్వాన్స్ గా ఆలోచిస్తారు. ఆ విషయం తెలుసా నీకు? సరే సరే, మీరు గొడవ పడుతుండండి, మేం బయటికెళ్ళి పడుకుంటాం. రండి. పొండి పొండి పొండి. అమ్మా, అలా పంపించేస్తావేంటి? పోనీలే బావా. పాపం, వాళ్ళు చలిలో పడుకుంటారు. ఇంకా 2 దుప్పట్లైనా ఇవ్వాల్సింది కదా. కావాలంటే అడుగుతారులే. అవసరమైతే అర్ధరాత్రి తలుపు తెరుస్తాను, లోపలికొచ్చి పడుకుంటారు. ఏంటో నువ్వు, తెల్లారితే పండగుంది. ఇప్పుడేం పండగ? సంక్రాంతికి ఇంకా టైం ఉంది కదా. రేపు మా చెల్లెలి పుట్టినరోజు, అదే మా అందరికీ పండగ. అబ్బో, ఈ లెక్కన నీకు క్యాలెండర్ అవసరం లేదనుకుంటా. చలికి జలుబు చేస్తే పుట్టినరోజు నాడు నా చెల్లి ఇబ్బంది పడుతుందేమో. అవసరమైతే చీదుకోమని కర్చీఫిస్తాను, లేదంటే నా కోక పట్టుకుని వెంటే తిరుగుతాను. సరేనా? మెంటల్. బావా బావా, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం కోసం లోపల ఉండనిచ్చామే కాని వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో. వాళ్ళు గదిలో ఉంటే మనం హాల్లో పడుకున్నామని అన్నయ్య వదినతో సరిగ్గా మాట్లాడేవాడే కాదు. అయినా మాటలతో పనేముంటుంది? ఏయ్, నువ్వు సైలెంట్గా పడుకుంటావా లేదా? అలా అని కాదక్కా, కొంటె చూపులు, సరసాలు, సరదాలు, పాటలు,
అవి ఇవి ఉంటాయి కదా అందుకే అంటున్నాను. అన్నయ్య ఫైట్లు చేస్తాడే గాని పాటలు పాడడు. ఆ పాటలు అసలే పాడడు. వదినైనా పాడితే బాగుంటుంది. ఏయ్ సైలెంట్ గా పడుకోండే. అమ్మయ్యా. హే, చిన్న చిన్న రెక్కల పూలు చిందాడు ఆవరి చేలు నాతోటి ఊసులు చెప్పి చిన్నారులు మేఘాల అల్లరి జల్లు వర్ణాల హరివిల్లు నాతోటి ఆటలు ఆడే నా మిత్రులు ఆకాశ తీరంలో ఆనంద రాగంలో ఈ గాలి ఊయల్లో ఆగువ పలుకుల్లో మనసు గదిని నీటుతున్న అక్క అక్క దోష సంతకాలు. సాంగ్ వినిపిస్తుంది. ఏయ్ చెవులు మూసుకొని పడుకోండి. అయితే చెవులు మూసుకొని కిటికీ దగ్గరికి వెళ్ళి కళ్ళతో చూస్తాను. అలా అంటే అర్థమేంటక్క? చూడటానికి కళ్ళు, వినడానికి చెవులు లేకుండా చేస్తానంటుంది. అమ్మో వద్దులే. సంతకాలు గలగల గోదారి స్వరాలు గణగణ గుడి గంటల లయలు వేకువ జామున వేల వేల కాంతులు. చిన్న చిన్న రెక్కల పూలు చిందాడు ఆవరి చేలు నాతోటి ఊసులు చెప్పి చిన్నారులు మేఘాల అల్లరి జల్లు వర్ణాల హరివిల్లు నాతోటి ఆటలు ఆడే నా మిత్రులు ఆకాశ తీరంలో ఆనంద రాగంలో ఈ గాలి ఊయల్లో ఆగువ పలుకుల్లో మనసు గదిని నీటుతున్నవి సంతోష సంతకాలు గలగల గోదారి స్వరాలు గణగణ గుడి గంటల లయలు వేకువ జామున వేల వేల కాంతులు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.